నమస్తే గ్రీష్మ గారు. నమస్తే అండి. పేరెంటింగ్ గురించి సెపరేట్‌గా డిస్కషన్ పెట్టుకోవాల్సిన పరిస్థితులు వచ్చాయి. అదే ఒకప్పుడు చూస్తుంటే చిన్న దెబ్బ తగిలినా ఏమైనా సరే పిల్లలు పరిగెత్తుకుంటూ అమ్మ అని వెళ్ళిపోయి షేర్ చేసుకుంటూ ఉండే. సో ఈ ఎమోషనల్ గ్యాప్ ఏదైతే ఉందో అసలు ఈ మధ్య కాలంలో ఈ జనరేషన్‌లో అది ఫిల్ చేయడానికి పేరెంట్స్ కానివ్వండి, ఇంట్లో ఉండే పెద్దవాళ్ళు కానివ్వండి, ఏం చేయాలంటారు? ముఖ్యంగా ఈ కంపారిజన్స్ కూడా చేస్తూ ఉంటారు. సో అది పిల్లలకి ఎలాంటి ఎఫెక్ట్ చూపిస్తుందంటారు రాను రాను జీవితంలో? అంటే ఇంతకుముందు మనము స్టార్టింగ్ నుంచి మాట్లాడుకుందాం. ఇంతకుముందు జాయింట్ ఫ్యామిలీస్ ఉండేవి. సరే, జాయింట్ ఫ్యామిలీస్ నుంచి న్యూక్లియర్ ఫ్యామిలీస్ వచ్చిన మోస్ట్ ఆఫ్ ది మదర్స్ వేర్ హోమ్ మేకర్స్. అంటే ఇంట్లో ఉండేవాళ్ళు, పిల్లల్నే ఎడ్యుకేటెడ్ ఉండేవాళ్ళు, కానీ పిల్లల్నే చూసుకునేవాళ్ళు. బట్ నౌ ఈ సర్వైవల్ కోసం వీఆర్ వర్కింగ్. విమెన్ వర్క్ చేస్తున్నారు, మెన్ వర్క్ చేస్తున్నారు, ఇంట్లో పనులు షేర్ చేసుకుంటున్నారు. కానీ పనుల విషయంలో షేరింగ్ ఉన్నట్టు పిల్లల విషయంలో షేరింగ్ అనేది తగ్గింది. అంటే అకాడమిక్స్ ఒకరు చూసుకుంటే సోషల్ సివిక్ బిహేవియర్ అనేది ఇంకొకరు చూసుకోవాలి. ఇద్దరు మార్నింగ్ వెళ్ళి నైట్ వస్తారు, ఇద్దరు ఉంటారు, ముగ్గురు ఉంటారు పిల్లలు. కంట్రోలింగ్ లేదంటే అథారిటేరియన్ పేరెంటింగ్ చేస్తున్నారు. ఇంతకు ముందు నేను ఆల్రెడీ కొన్ని ఎపిసోడ్స్లో డిస్కస్ చేశాను. అథారిటేరియన్ కొన్ని రకాలు ఉంటాయి పేరెంటింగ్లో. ఇవన్నీ కూడా ఎందుకు అసలు ఈ పేరెంటింగ్ విధానాలు తీసుకురావాల్సి వచ్చిందంటే బికాస్ పిల్లలలో ఒత్తిడి పెరుగుతోంది. ఇంతకు ముందు ఉన్నట్టుగా ఇప్పుడు స్కూల్స్లో ఇంతకుముందు టీచర్ చెప్తే ఇంటికి వచ్చి మంచిగా చదువుకునే వాళ్ళు, హోమ్ వర్క్స్ చేసుకునే వాళ్ళు. అసలు రేపటి రోజు నెక్స్ట్ డే స్కూల్కి వెళ్ళంగానే సబ్మిషన్ అంటే బుక్స్ తీసుకెళ్ళి పెట్టేవాళ్ళు. ఇప్పుడు ట్యూషన్ల మీద ట్యూషన్లు, ప్రతిదానికి సబ్జెక్ట్ వైజ్ ట్యూషన్స్ ఉంటున్నాయి మళ్ళీ. కానీ ఎంతవరకు పిల్లలు తీసుకోగలరు? ఇప్పుడు మనము ఫర్ ఇన్స్టెన్స్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కంటిన్యూస్గా మాట్లాడగలుగుతామా? మాట్లాడలేము. కొన్ని కంటిన్యూస్గా కుకింగ్ చేసుకుంటూ ఉంటామా? చేయలేము. దేనికన్నా ఒక బ్రేక్ కావాలి. మరి పిల్లలు పొద్దున 8 or 9కి స్కూల్కి వెళ్ళినప్పుడు 3 వరకు వాళ్ళు మైండ్ ప్రిపేర్ అయి ఉంటుంది. ఓకే, ప్రతి పీరియడ్ ఒక 40 minutes ఉంటుంది. 40 minutesలో కూడా కంటిన్యూస్గా వాళ్ళు ఫోకస్ పెట్టలేరు. నేను స్కూల్స్లో టీచర్స్కి కూడా అదే చెప్తాను. 40 minutes ఆఫ్ పీరియడ్ అంటే 3 వరకు స్కూల్ ఉంది. ఫర్ ఇన్స్టెన్స్ 7 periods ఉన్నాయి. 7 periodsలో ఒక్కొక్క పీరియడ్లో 40 minutes ఉంటుంది. 40 minutes కంటిన్యూస్గా ఒకటే టాస్క్ చెప్తే పిల్లల అబ్జార్బెన్స్ చాలా తక్కువ ఉంటుంది. అంటే దే కెన్ నాట్ హ్యాండిల్ సో మచ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అట్ ద సేమ్ టైం. ఒక పీరియడ్ని డివైడ్ చేయమని చెప్తాను టీచర్స్కైనా. యాక్టివిటీ పరంగా పిల్లల్ని ఇన్వాల్వ్ చేయండి, పిల్లల్ని మాట్లాడనివ్వండి అని కొంచెం చెప్తాను. మిగతాది విజువలైజ్ చేసి చూపించండి. ఇది టీచర్స్ వరకు ఓకే. మరి ఇదే ప్రొడక్టివిటీ ఇది తీసుకొని పిల్లలు ఇంటికి వెళ్ళినప్పుడు ఇంత జరిగింది స్కూల్లో, మార్నింగ్ 9 నుంచి 3 వరకు ఏం జరిగిందో చెప్పాలనే ఆతురత ఉంటుందా? ఇంటికి వెళ్తాం, మనమే ఒక సినిమా చూస్తాం, ఒక 3 hours మూవీ చూస్తాం థియేటర్కి వెళ్ళి. ఎవరికో ఒకరికి వచ్చి చెప్తామా ఇది సమరీ, ఇది బాగుంది, ఈ క్లైమాక్స్ బాగుందని? ఏదన్నా ఒకటి షేర్ చేసుకోవాలి, వినేవాళ్ళు మనకు కావాలి. కానీ పిల్లలకి అది తగ్గిపోయింది. అంటే మనుషులు కానీ పేరెంట్స్ కానివ్వండి, గ్రాండ్ పేరెంట్స్ కానివ్వండి, ఇంతకుముందు దే వర్ గుడ్ లిసనర్స్. ఇప్పుడు ఆ వినాలి అన్న ఆతురత కానీ, పిల్లలు ఏదో చెప్తున్నారు విందాము అన్న కుతూహలం కానీ కనపడడం లేదు. దట్స్ బికాస్ తప్పు లేదు, పేరెంట్స్ తప్పు కూడా కాదు. టయర్డ్ అయిపోతున్నారు, అలసిపోతున్నారని చెప్పాలి. స్కూల్కి పంపిస్తున్నాంగా, స్కూల్ చూసుకుంటోందిలే అనే ధోరణిలో ఉన్నాం. ఇక్కడ నేను ఇంకొకటి చెప్తాను. సరే, మాటలు వినట్లేదు, ట్యూషన్స్కి పంపించేస్తున్నారు. పోనీ ట్యూషన్ టీచర్తో అన్న మాట్లాడుతున్నారా? ట్యూషన్ టీచర్తో కూడా సంబంధం లేవు. రిపోర్ట్ వస్తుంది చూడండి, ఫైనల్గా ఎగ్జామ్స్ అయినప్పుడు అందరూ గుర్తొస్తారు పేరెంట్స్కి. ట్యూషన్ టీచర్, క్లాస్ టీచర్, సబ్జెక్ట్ టీచర్, ఆఖరికి ప్రిన్సిపల్ కూడా ఆ టైంకి గుర్తొస్తుంది మనకి. నేనేమంటాను, పేరెంట్స్తో ఎగ్జామ్స్ టైంలో, రిజల్ట్ టైంలో కాదు, డైలీ మనం ఏదో ఒక సిచ్యువేషన్లో పిల్లల్ని కలుస్తాం కదా. సో ఇక్కడ నేనేమంటాను, పిల్లలతో మనం మాట్లాడడానికి కొంచెం టైం పెట్టుకోవాలి. ఫర్ మార్నింగ్ పిల్లలు వెళ్తున్నారు, ఈవినింగ్ మీరు వస్తున్నారు, పిల్లలు 4 కల్లా ఇంట్లో ఉంటారా? ట్యూషన్స్ కాదు, ఇంట్లోనే చదివే ట్రయల్ ఇవ్వండి. ఇప్పుడు ట్యూషన్కి పంపిస్తే 10 మంది పిల్లలు ఉంటారు. మీ పిల్లలు అందులో చదువుతున్నారో, టైంపాస్ చేస్తున్నారో, అసలు ట్యూషన్ టీచర్ అనే ఆవిడ ఫోకస్ పెడుతుందో లేదో తెలియదు. అకాడమిక్స్ నేర్చుకోకపోగా వేరే యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అవుతారు పిల్లలు. అంటే అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ అవ్వనివ్వండి, వేరే డిస్కషన్స్ అవ్వనివ్వండి, పిల్లల మధ్య ఒక టైప్ ఆఫ్ ఎమోషనల్ కనెక్షన్ మిస్ అవుతున్నట్టుగా అనిపిస్తుంది ఈ మధ్యకాలంలో. సో ఆ ఎమోషనల్ బాండింగ్ అనేది ఎలా పెరుగుతుంది? అంటే కాసేపు టైం ఇచ్చి మాట్లాడడం వలన,
ఆర్ ఏం చేయాలి ఇప్పుడు తీసుకోవాలి స్పెషల్ కేర్ అని అంటే కనుక పేరెంట్స్కి ఏం సలహా ఇస్తారు? ఇప్పుడు స్పెషల్ కేర్ అనగానే నాకు ఒకటి గుర్తొచ్చింది. నేను ఐ థింక్ నిన్ననే చదివినట్టున్నాను. ఒక ఫిష్, చేప అండ్ పక్షి ఫ్రెండ్స్ అవ్వాలనుకున్నాయి. ఫ్రెండ్స్ అవ్వాలి అనుకుంటే ఈ క్వాలిటీస్, ఫిష్ చేప వాళ్ళ అమ్మ ఏం చెప్తుంది, పక్షి బాగా ఎగురుతుంది, అసలు దాని మెంటాలిటీ బాగుంటుంది, నువ్వు వెళ్ళది నేర్చుకో అని చెప్తుంది. చేప నీళ్ళల్లోంచి బయటకు వచ్చి పక్షి దగ్గర కూర్చొని నేర్చుకోగలదా? బ్రతికుంటుందా? బ్రతికుండదు. ఓకే, చేపని పక్కన పెడదాం. పక్షి నీళ్ళల్లోకి వెళ్ళి చేపకి లెసన్స్ కానీ ఫ్రెండ్షిప్ ఐడియాస్ కానీ ఏమన్నా నేర్పించగలుగుతుందా? ఇంపాసిబుల్. రెండిటికి చాలా దూరం ఉంది. ఇదే వర్జన్ నేను పేరెంట్స్కి కూడా చెప్తాను. ఫిష్ ఇస్ అ ఫిష్, బర్డ్ కెన్ ఓన్లీ ఫ్లై, ఇట్ కెనాట్ డిప్ ఇన్ వాటర్, ఇట్ కెనాట్ డిజాల్వ్ ఆర్ స్టే ఇన్ వాటర్ ఫర్ లాంగ్ టైమ్. పిల్లల్ని కూడా కంపేర్ చేసేటప్పుడు అసలు ఆ కంపారిజన్ అనే పదమే రాకుండా ఉంటే బాగుంటుంది. మీరు అడిగిన క్వశ్చన్కి ఇక్కడే ఆన్సర్ ఉంది. పిల్లలు ఎలా డెవలప్ అవ్వాలి అంటే ముందు మన పేరెంట్స్ ఏం చేస్తారు, ఆ పక్కింటి బాబు బాగా చదువుతున్నాడు, నువ్వు ఎందుకు చదవలేకపోతున్నావు అనే కంపారిజన్తో స్టార్ట్ చేసినప్పుడు నాకేమనిపిస్తుంది యాజ్ అ కిడ్ అంటే ఆ అన్న కానీ ఆ అక్క కానీ బాగా చదువుతున్నారేమో, నేను వాళ్ళని ఫాలో అవ్వాలేమో, నా మీద నాకు నమ్మకం పోయినట్టే కదా అక్కడ. అంటే ఎక్కడైతే కంపారిజన్ స్టార్ట్ అవుతుందో పేరెంట్స్ మెల్లమెల్లగా వాళ్ళ పిల్లవాడిని ఇంకొక పిల్లవాడిలాగా చూస్తున్నట్టు. సో యూ డోంట్ హ్యావ్ యువర్ ఓన్ పర్సనాలిటీ హియర్. పిల్లలు మెల్లగా ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది తగ్గిపోతుంది. ఐ కాల్ ఇట్ సెల్ఫ్ ఎస్టీమ్. ఓకే, కంపారిజన్ చేసినప్పుడు ఈ కంపారిజన్స్ ఎలా ఉంటాయంటే అకాడమిక్స్లో కంపారిజన్స్ ఉంటాయి, పియర్ గ్రూప్తో కంపారిజన్ ఉంటుంది, ఒక్కొక్కరు ఒక్కో స్టైల్లో ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ పాలు ఉన్నాయి, నేను కేజీల్లో కొనగలనా? లీటర్స్. కొన్ని కూరగాయలు ఉన్నాయి, నేను లీటర్స్లో కొనగలనా? దానికే స్పెషాలిటీ ఉంది. నేను మెజర్మెంట్స్ అన్నీ తీసుకొచ్చి మిక్స్ చేసి ఇస్తే ఎలా ఉంటుంది ఆ ప్రోడక్ట్, ఎలా ఉంటుంది? పాలు కనుక కేజీలు అని చెప్పి కూరగాయలు తీసుకొచ్చి నేను లీటర్స్లో అమ్మడానికి పెడితే నన్ను వాళ్ళు ఎలా చూస్తారు షాప్లో? ఇట్ ఈస్ నోన్, దానికి ఒక ఫిక్స్డ్ ఇది ఉంది, ఈ టర్మినాలజీ ప్రకారమే ఇది అమ్మాలి అనేది. పిల్లలది కూడా అంతే. పక్కన వాళ్ళతో కంపారిజన్ వద్దు. మీ పిల్లల్లో ఏ స్కిల్ ఉంది? క్రియేటివిటీ ఉందా? అకాడమిక్స్లో బాగున్నారా? స్పోర్ట్స్లో బాగున్నారా? ఓకే, కొంతమంది ఉంటారు పిల్లలు చాలా షార్ప్ ఉంటారు, వింటారు, అంతా వింటారు, కానీ ఎగ్జామ్ పేపర్ దగ్గరకు వచ్చినప్పుడు ఏమీ రాయలేరు. అవును. అదే మీరు ఎగ్జామ్ లేని టైంలో అదే క్వశ్చన్ అడగని టక్క 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 చెప్తారు. అది ఎందుకు? దట్ ఈస్ ఆల్ అబౌట్ పేరెంటింగ్. పేరెంట్ అవ్వడం వేరు, పేరెంటింగ్ చెయ్యడం వేరు, చాలా తేడా ఉంది. ప్రతి ఒక్కళ్ళు పేరెంట్స్ అవుతారు, కానీ పేరెంటింగ్, రైట్ పేరెంటింగ్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది? మీ పిల్లలతో కాసేపు కూర్చొని వాళ్ళ అకాడమిక్స్ ఎంతవరకు బాగుంది అనేది ఆలోచన చేసి వాళ్ళకి ఏ రకంగా హెల్ప్ చేయొచ్చు అనేది చూసి, ఇవన్నీ కేటగిరీస్తో పాటు వీళ్ళు ఫిజికల్గా ఫిట్ ఉన్నారా, ఫిజికల్గా ఆడుతున్నారా. ఇప్పుడు ఉన్న సినారియోస్లో మనము గేటెడ్ కమ్యూనిటీస్ అని, అపార్ట్మెంట్స్ అని అండ్ ఇండివిజువల్ హౌసెస్ అని ఉంటున్నాం. పిల్లలు బయటికి వచ్చి ఆడుకునే రోజులు కాదు, సేఫ్టీ కూడా లేదు నన్ను అడిగితే. బికాజ్ ఎక్కడంటే అక్కడ గేటెడ్ కమ్యూనిటీస్ లో కొంచెం బెటర్, ఫార్ బెటర్. ఎందుకంటే అక్కడ ఓకే గేటెడ్ కమ్యూనిటీ కాబట్టి కొంచెం ఆడుకునే స్పేస్ ఉంది. కానీ ఇలా మనం బయట రెగ్యులర్గా చూస్తే రెగ్యులర్ అపార్ట్మెంట్స్ కానీ ఎక్కడైనా పిల్లల్ని బయటకు పంపించము. నాట్ ఓన్లీ అబౌట్ సేఫ్టీ, అమ్మో ఆ పిల్లలు ఎలా మాట్లాడతారో, వాళ్ళ స్టైల్ ఎలా ఉంటుందో, మన వాడు నేర్చుకోడు, అదంతా నేర్చుకొని పాడైపోతాడు. మీరే పాడు చేస్తున్నారు, బయటకు పంపట్లేదు. పంపించండి, సేఫ్టీ చూడండి, ఆడనివ్వండి, ఎక్స్పోజ్ అవ్వనివ్వండి, సోషల్ స్కిల్స్ రానివ్వండి. నాకు మ్యాక్సిమం ఎవరైనా పేరెంట్స్ కలిసినప్పుడు కూడా వాళ్ళు అడిగేది ఇదే, మేడం మా పిల్లవాడు అంత యాక్టివ్గా ఉండట్లేదు. ఎందుకు యాక్టివ్ ఉండట్లేదు? మార్నింగ్ నుంచి వాళ్ళ రొటీన్ మీరు ఫాలో అవుతున్నారా? వాళ్ళకి ఏం ఫుడ్ పెడుతున్నారు? మీకు టైం ఉండదు, మిల్క్ ఇచ్చేస్తారు, మిల్క్ చాకోస్ అంటారు, లేదా బ్రెడ్ ఇచ్చేస్తారు. అసలు ఫుడ్ టైం లేదు అనే దాన్ని వాళ్ళ మీద రుద్దుతున్నాం. ఎగ్జాక్ట్లీ. అంటే మనము చేసే ప్రతి యాక్షన్ అదొక రిఫ్లెక్షన్ లాగా వస్తుంది. మిర్రర్, నా అద్దంలో చూసుకున్నట్టే మనం ఏది చేస్తే మిర్రర్ కూడా అదే రిఫ్లెక్షన్ ఇస్తుందా? పిల్లల బిహేవియర్లో కూడా అంతే. మనం ఏ ఫుడ్ ఇస్తే వాళ్ళ బాడీ అది కన్జ్యూమ్ చేసుకుంటుంది, దానికి తగ్గట్టే వాళ్ళ యాక్టివిటీ ఉంటుంది అండ్ ఎనర్జీ లెవెల్స్ ఉంటాయి. మనము అకాడమిక్స్లో ఎంతవరకు పిల్లలతో ఫోకస్డ్గా ఉంటున్నాము అనేది కూడా ఇక్కడ ఇంపార్టెంట్. అండ్ థర్డ్ పాయింట్, ఇక్కడ వెరీ క్రూషియల్ పాయింట్,
కేస్ స్టడీ ఒకటి నేను చెప్తాను. 10th క్లాస్లో ఒక రిపోర్ట్ కార్డ్తో ఒక పేరెంట్ 85% వచ్చింది. ఆ పిల్లవాడు హీఈస్ వెరీ హ్యాపీ. పేరెంట్ వచ్చి అంటాడు, నీకు పక్కన అబ్బాయికి 95% వచ్చింది, నీకు 85% వచ్చింది, నువ్వు ఇంకా కష్టపడాలి అని ఈ పేరెంట్ అంటది. సెకండ్ కేస్ స్టడీ ఇంకొక పేరెంట్, నాన్న నువ్వు కష్టపడ్డావు అనేది నాకు అర్థమవుతుంది, ఈసారి ఎక్కడ మిస్ అయిందో చూసి మన ఇద్దరం వర్కౌట్ చేద్దాం, అప్పుడు 95 ఎందుకు రాదో మనం చూద్దాం. ఈ 2 కేస్ స్టడీస్లో పిల్లవాడిని ఇక్కడ కేటగిరీస్ కేస్ ఏ కేస్ బి అని పెట్టండి. ఆఫ్టర్ 10th మనకి ఇంటర్ అయిపోతుంది, వాట్ యూ కాల్ డిగ్రీ ఆర్ బీటెక్ తీసుకుంటారు, అంటే ఒక 3 years or 5 years తర్వాత ఇదే కేస్ స్టడీస్తో ఆ పిల్లల బిహేవియర్ ఎలా ఉంటుందో నేను చెప్తాను. కేస్ స్టడీ ఏలో ఏమన్నారు, కంపారిజన్ చేశారు, వాళ్ళకి 95 వచ్చినప్పుడు నీకెందుకు రాలేదు అని. ఈ పిల్లవాడు ఎలా అయిపోతాడంటే ఆఫ్టర్ ఫ్యూ డేస్ ఆర్ ఫ్యూ ఇయర్స్ కాన్ఫిడెన్స్ ఉండదు, ప్రతిదానికి భయపడతాడు. అంటే నేను ఇది చేస్తే తప్పైపోతుందేమో కాబట్టి నేను ఇలాంటి తప్పు చేయకూడదు, సొసైటీ కోసం నేను బ్రతకాలి కాబట్టి నా ఏరియా ఇదే అంటే ఆలోచనలు ముందుకెళ్ళవు. ఏదన్నా టాస్క్ ఇచ్చినా ముందు ప్రిపరేషన్ చేసుకొని దాన్ని ఎలా చేయాలని ఆలోచించి మళ్ళీ తడబడతాడు. అదే కేస్ స్టడీ బి, మదర్ ఎలా అయితే సపోర్ట్ ఇచ్చి నేనున్నాను నేను చేస్తానని చెప్పిందో, ఈ పిల్లవాడు ఆఫ్టర్ 3 or 5 years ఏ టాస్క్ ఇచ్చినా టక్కున చేయగలుగుతాడు, కాన్ఫిడెన్స్ ఆ రేంజ్లో ఉంటుంది. సో పేరెంట్స్ ఈ రోజుల్లో చేయాల్సింది అకాడమిక్ బూస్ట్ కాదు, కాన్ఫిడెన్స్ ఇవ్వండి. పిల్లలు నువ్వు ఇది చెయ్యగలవు, పిల్లల్ని పొగడ్డం కూడా చేయకూడదు. నువ్వు సూపర్ రా అని అన్నామే అనుకోండి, ఆ ఏరియాలో ఉండిపోతాడు, నేను ఏది అతి పనికిరాదు అలా అని వాళ్ళని అండర్ ఎస్టిమేట్ కూడా చేయకూడదు. కొంచెం స్ట్రెస్ ఇవ్వాలి, స్ట్రెస్ ఇస్ అ పాజిటివ్ వర్డ్. స్ట్రెస్ ఇస్తేనే బుర్రకి పదును వస్తుంది, పిల్లలు వర్క్ చేస్తారు, దానికి తగ్గ అవుట్పుట్ వస్తుంది. మన పేరెంట్స్ ఏం చేస్తారు అయితే అండర్ లోడ్ ఇస్తారు లేదా ఓవర్ లోడ్ ఇస్తారు, మిడిల్లో ఉండదు. మిడిల్లో ఉంటే గనక ఆ పిల్లలు షైన్ అయినంతగా ఇంకెవ్వరూ షైన్ అవ్వరు. అండ్ డిప్రెషన్లో ఉన్నారు పిల్లలు అనే దాన్ని ఎలా గుర్తించాలి పేరెంట్స్? ఎందుకంటే ఇప్పుడు అన్ని బయటికి చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు చాలా మంది పిల్లల్ని చూసి. కరెక్ట్. సో వాళ్ళ డిప్రెషన్ని పేరెంట్స్ ఎలా గుర్తించాలి ఆర్ పిల్లలకి ఎలాంటి స్పేస్ ఇవ్వాలి? డిప్రెషన్ అనేది ఇట్స్ అ వెరీ బిగ్ టర్మినాలజీ. అంటే అసలు ఈ డిప్రెషన్ ఎలాంటి స్టేజ్లో వస్తుంది, ఎందుకు వస్తుంది అనేది ఫస్ట్ లెట్ us టాక్ అబౌట్ ఇట్. డిప్రెషన్ అనేది పిల్లల్లో ఉంటుంది, టీనేజర్స్లో ఉంటుంది, అడల్ట్స్లో కూడా ఉంటుంది. చాలామంది ఏమనుకుంటారంటే పిల్లలకి డిప్రెషన్ ఎందుకు ఉంటుంది, టీనేజర్స్కి ఎందుకు ఉంటుంది, మేమే భారం అంతా మోస్తున్నాం కాబట్టి మా అడల్ట్స్కే ఉంటుంది. రైట్, అడల్ట్స్కి ఉంటుంది. మీకు రీసెర్చ్ ప్రకారం చూస్తే 40 లక్షల మందికి డిప్రెషన్ అనేది ఉంది. మొత్తం ప్రపంచపరంగా చూసుకుంటే 5% ఆఫ్ అడల్ట్స్ ఆర్ ఎఫెక్టెడ్ విత్ దిస్ డిప్రెషన్ అండ్ 2% ఆఫ్ చిల్డ్రన్ ఆర్ ఎఫెక్టెడ్ విత్ డిప్రెషన్. మనకి కరెంట్ వైర్స్ ఉంటాయి తెలుసా, నీట్గా దాని పని చేసుకుంటూ వెళ్తుంది, సర్క్యూట్ ఆన్ చేయంగానే నీట్గా ఆ పని చేసుకుంటూ వెళ్తుంది. బ్రెయిన్లో కూడా మనకి న్యూరాన్స్ అనేవి మొత్తం ఇలా వైర్ లాగా ఉంటాయి. వేటి పని అవి స్మూత్గా చేసుకోవాలంటే మనకి పాజిటివిటీ అనేది ఇంపార్టెంట్. ఆ అట్మాస్ఫియర్ కానివ్వండి, ఆ మాట్లాడే వాళ్ళు కానివ్వండి, పాజిటివ్గా మాట్లాడితే బ్రెయిన్ చాలా షార్ప్గా పనిచేసుకుంటూ వెళ్తుంది. కానీ ఈ డిప్రెషన్ ఎక్కడ స్టార్ట్ అవుతుందో తెలుసా, ఎప్పుడైతే పిల్లల్ని ఒక ఇన్సల్ట్, చిన్న ఇన్సల్ట్, అంటే పేరెంట్స్ గ్రూమింగ్లోనే అది కూడా ప్రాబ్లం. చిన్నప్పటి నుంచి ప్రాక్టికల్గా ఎలా పెంచాలి అనేది మౌల్డింగ్ లేకపోతే పిల్లలు చిన్నది కూడా ఇన్సల్ట్గా ఫీల్ అవుతారు, ఏడుస్తారు, భయపడతారు. ఇది ఏమవుతుంది, మెల్లమెల్లగా ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ వచ్చేసి ఈ డిప్రెషన్ అనే పదం కంటే నేను దీనికంటే ముందు వరీయింగ్ అని చెప్తాను. అంటే బాగా కలత చెందుతారు, అరే నేనేం చేయలేనేమో, వీళ్ళందరూ నన్ను ఎందుకు ఇలా ఆట పట్టిస్తుంటారు, టార్గెట్ చేశారని ఫీల్ అవుతారు. పేరెంట్స్ కానివ్వండి, ఫ్యామిలీస్ కానివ్వండి, వాట్ యూ కాల్ ఫ్రెండ్స్ కానివ్వండి, ఎవరు ఏమన్నా తీసుకోలేరు వీళ్ళు. ఇలాంటి అంటే ఒక ఇన్సల్ట్ ఓకే ఫైన్, అందులోంచి బయటపడే లోపే ఇంకో సైడ్ నుంచి ఇంకొక ఇన్సల్ట్. ఇట్ కెన్ బి పేరెంట్ ఆర్ ఇట్ కెన్ బి ఫ్రెండ్స్, పియర్ గ్రూప్ క్రిటిసిజం అంటారు, లేదా టీచర్స్
ఇప్పుడు టీచర్స్కి కూడా కోపాలు వస్తూ ఉంటాయి. టక్కున ఒక మాట అన్నా ఇది వీళ్ళు మైండ్లోకి తీసుకుంటారు. క్యాజువల్ గా అన్నదాన్ని కూడా సీరియస్ గా తీసేసుకునేది. అది తీసుకోకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఎవరిది? పేరెంట్స్. ఇంట్లో మన పిల్లవాడు ఏ మైండ్ సెట్లో ఉన్నాడు, ప్రతిదీ సీరియస్గా తీసుకుంటున్నాడా, లేదంటే అంటే వీళ్ళు మాట్లాడే పద్ధతిని బట్టి ఉంటుంది. ఫర్ ఇన్స్టెన్స్ నేను అరే నీకు ఏం రాదురా, ఆడుకోవడం కూడా రాదు, నీకు బాల్ పట్టుకోవడం కూడా రాదు, క్యాచ్ మిస్ చేసావు కదరా అని నేను అన్నాను. అందులో ఏమన్నా తప్పుందా? ఏమీ లేదు. బట్ స్టిల్ ఈ పిల్లోడు హీల్ టేక్ ఇట్ టు హార్ట్. ఇంటికి వెళ్తాడు, అది అన్నం మానేస్తాడు, నిద్ర పట్టదు, ఆ ఫ్రెండ్ మీద కోపం అనేది ఒకటి పెంచుకుంటాడు. ఇవన్నీ పేరెంట్స్ స్టడీ చేయగలగాలి. మా వాడు కొంచెం బిహేవియర్ డిఫరెంట్గా ఉందేంటి, నేను ఒక్కసారి మాట్లాడాలి మా వాడితో కూర్చొని. ఇట్స్ అ జోవియల్ టాక్. ఫ్రెండ్స్ నాన్న, నువ్వు అది మైండ్లో పెట్టుకోవద్దు, యూ వాట్ ఎవర్ ఇస్ డన్ ఇస్ డన్. నువ్వు వెళ్ళి ఆడుకో హ్యాపీగా, మళ్ళీ రేపటి రోజు నువ్వు క్యాచ్ పట్టుకోకుండా ఉంటావో వాళ్ళు నేను పొగడకుండా ఉంటారా? వెన్ యూఆర్ ఏబుల్ టు టేక్ అప్లాడ్, పొగడతలు తీసుకోగలిగినప్పుడు క్రిటిసిజం కూడా అదే లెవెల్లో తీసుకోవాలి అని పేరెంట్స్ కనుక ట్యూన్ చేయగలిగితే ఈ డిప్రెషన్ అనే స్టేజ్ దాకా కూడా పిల్లలు వెళ్ళరు. అండ్ కమింగ్ టు టీనేజర్స్ ఏంటంటే ఇప్పుడు వాళ్ళ మనసులో మాటని ఏదైనా షేర్ చేసుకుందాము అంటే కనుక పేరెంట్స్ అతి స్ట్రిక్ట్ వల్లనో ఆర్ సంథింగ్ అనుకోవచ్చు. సో వీళ్ళు బేసిక్గా పేరెంట్సే ఒక ఫ్రెండ్లా మారాలంటే ముందు వీళ్ళు ఏం చేయాలి? అసలు పిల్లల నోటి నుంచే అన్ని వాళ్ళంతటి వాళ్ళు షేర్ చేసుకునే పరిస్థితి రావాలి అంటే ఇక్కడ మనకి 5 స్టైల్స్ ఆఫ్ పేరెంటింగ్ ఉంటుంది. అథారిటేరియన్ పేరెంటింగ్ అని ఒకటి అంటాము, నెగ్లెక్టివ్ పేరెంటింగ్, అథారిటేటివ్ పేరెంటింగ్, ఓవర్ పొసెసివ్ పేరెంటింగ్ అని అంటాము, లేదంటే ఫ్రీ స్టైల్ పేరెంటింగ్. ఇలా కొన్ని రకాల పేరెంటింగ్స్ ఉన్నాయి. నేనేమంటానంటే అథారిటేటివ్ పేరెంటింగ్ మనం మాట్లాడుకోవాల్సింది. అంటే స్వేచ్ఛని ఇస్తూ కొంచెం బౌండరీస్ పెట్టారే అనుకోండి, ఆ పిల్లలు చెప్పేది ప్రతిదీ విన్నారే అనుకోండి, దెన్ దిస్ చైల్డ్ విల్ ఓపెన్ హిజ్ హార్ట్. నేను ఏది మాట్లాడినా నాకు వినడానికి ఉన్నారు, నాకు గైడ్ చేయడానికి పేరెంట్స్ ఉన్నారు అనే ట్రస్ట్ వీళ్ళు చిన్నప్పటి నుంచి ఇవ్వగలగాలి. ఫ్రెండ్లీ విత్ సమ్ రెస్ట్రిక్షన్స్. అంటే ఫర్ ఇన్స్టెన్స్ టీవీ చూడడానికి పర్మిషన్ ఇస్తాము, కానీ ఈ టైం నుంచి ఈ టైం వరకే. టీనేజర్స్ అంటున్నారు, నువ్వు ఫ్రెండ్స్తో బయటికి వెళ్ళు, బట్ ఇది డ్రెస్ కోడ్, నువ్వు ఇలానే వెళ్ళాలి, ఈ టైం కల్లా నువ్వు ఇంటికి వచ్చేయాలి. దిస్ ఇస్ కాల్డ్ అథారిటేటివ్. అంటే నువ్వు ఫ్రీడమ్ ఇచ్చినప్పుడు ఏమవుతుంది అంటే పిల్లలకి కూడా ప్రతిదీ పేరెంట్స్తో షేర్ చేసుకోవాలి, వాళ్ళ ఒపీనియన్ కూడా నాకు ఇంపార్టెంట్ అని అనిపిస్తుంది. ఎప్పుడైతే ఈ ఫ్రీడమ్ ఇవ్వకుండా ఒక బాక్స్ గీసి నువ్వు ఇక్కడే ఉండాలి, నువ్వు ఇట్లానే చెయ్యాలని చెప్పారనుకోండి, పిల్లలు మనకి వాళ్ళు చెప్పాలి అనుకున్నవి చెప్పరు, చాలా వరకు విషయాలు దాచిపెడతారు. దాచిపెట్టడం వల్ల ఆటోమేటిక్గా సెపరేషన్ పెరిగిపోయింది కదా పేరెంట్స్ అండ్ పిల్లల మధ్యలో.